హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. టీ తాగేశారా? నేనైతే ఇప్పుడే టీ పెట్టాను. గులాబ్ జామ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గులాబ్ జామ్ చేస్తున్నాను. రెడీ మిక్స్ తీసుకున్నాను. ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్. ఇదైతే 1 కప్పు పౌడర్ అయింది. 1 కప్ అయింది. ఇది కలుపుకున్నప్పుడు మనకు పిండి అయితే ఈ కప్ అయింది కదా, 1 కప్ అయింది. ఈ కప్తో 1.5 కప్పున్నర షుగర్ తీసుకుందాం. ఓకేనా? 1.5 కప్పున్నర అయితే షుగర్ తీసుకున్నాం. ఇది 1 కప్పు. అరకప్పు. మామూలుగా అయితే 1, 2 మనం స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. అందుకని నేను 1.5 కప్పున్నరే తీసుకున్నాను. టూ కప్స్ అయితే వాటర్ వేసుకున్నాం. 2 కప్స్ వాటర్ వేసాను. ఇదైతే ఎక్కువ పాకం కూడా రావాల్సిన పని లేదు. కొంచెం మనం ఇలా అనుకుంటే జిగురు వస్తే చాలు, కొద్దిగా లైట్గా అలా పాకం పట్టుకోవాలి. మనం పిండి అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. కొంచెం పాలు, కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. మన మునివేళ్ళతోనే కలుపుకోవాలి. చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోకూడదు, స్మూత్గా కలుపుకోవాలి. కొంచెం పాలు, కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం పాలు, కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలి. చూసారా ఎలా కలుపుకోవాలి? మనకు చూడండి పిండి ఎలా బౌల్ వచ్చిందో, గుల్లలాగా వచ్చింది. చూసారా పిండి? మనకి ఎక్కువ కూడా పట్టవు. వాటర్ అయినా పాలైనా కొంచెమే పడతాయి పిండి కలుపుకోవటానికి. ఇలా అయితే పక్కన పెట్టేసుకుందాం. ముందు ఒక 5 నిమిషాలు తడి క్లాత్ వేసి 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం.